సార్ మీరు ఇలా మధ్యలో ఇంటర్ఫీర్ అయితే ఒక వేరే వ్యక్తితో మీరు ఒళ్ళో కూర్చున్నారని ఆమె డ్రగ్స్ కి అలవాటు అయి ఉందని ఆమె సార్ మీరు మధ్యలో నన్ను ఆపేస్తే అసలు విషయం డైల్యూట్ అవుతుంది. మీరు వినాల్సింది వినండి. ఫస్ట్ వినిపిస్తారా లేదా? వినాలి. నా మీద ఎలిగేషన్ ఇచ్చినప్పుడు నన్ను ప్రూవ్ చేసుకునివ్వండి. ఇప్పుడు కూర్చున్న ప్రతి ఒక్కరు సంబంధం ఉన్నతనేనా నిరూపించగలరా? అతను నా ఫోటోస్ ఫస్ట్ ఇది ఆన్సర్ చెప్పాడు. ఫస్ట్ అతను ఏమంటాడంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చేమో కానీ ఫ్రెండ్స్ ఒంటి మీద కూర్చుంటారా ఒళ్ళో కూర్చుంటారా అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో అది సెలూన్ అండి, పెద్ద సెలూన్ కూడా కాదు, మళ్ళీ మా ఫ్రెండ్ సెలూనే. మేము ఒక 6 members దాకా వెళ్ళినాం అందరం కలిసి. సో అతను మేము అందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే అండి. అతను పెళ్ళయింది, మా సీనియర్ అతను వాళ్ళ వైఫ్ కూడా మా సీనియర్స్. మేము అందరం ఏరోసిస్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న వాళ్ళం. వాళ్ళ వైఫ్ కూడా మంచి పొజిషన్ లో ఉన్న ఆవిడ. అసలు ఏంటి ఊరు పేరు తెలియకుండా కూర్చొని వేసేస్తే ఎంతవరకు కరెక్ట్ అసలు? అది ఏం ఆధారాలు ఉన్నాయని అతను ఇస్తున్నాడు. ఇంకొక ఆడియో కూడా లావణ్య మీరు ఇంకో ఆడియో కూడా బయట పెట్టిర్రు. నా గుండె మీ దగ్గరే ఉంది. మస్తాన్ సాయితో మీరు మాట్లాడుతున్న కన్వర్సేషన్ లో నా గుండె నీ దగ్గరే ఉంది, నీకెందుకు నేను సారీ చెప్పాలి అని ఒక ఆడియో కూడా బయట పెట్టాడు. అవును. అప్పుడు గొడవ అవుతున్న ఆ టైంలోనే అండి. అండ్ అందులో 2 audios ఎడిట్ అయ్యి వచ్చిన ఆడియో అండి అది. నేను రాజ్తో 4.5 years ఎగో మాట్లాడుతున్న ఒక ఆడియో, అండ్ మస్తాన్ తో 1.5 year ఎగో మాట్లాడిన ఆడియో. 2 audios ఎడిట్ అయ్యి ఉన్నాయి అందులో. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ అతనికి చెప్పా, ఏదున్నా సరే మాది మేము చూసుకుంటాము, ఏదున్నా మేము లీగల్ గా వెళ్తాము. అసలు ఇతను అంత పని కట్టుకొని నా మీద పర్సనల్ గా కూర్చొని అంత ఎందుకు చేయాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. అతను ఎందుకు పని కట్టుకొని వెళ్తున్నాడో ఇంకా అర్థం కావట్లా. ఆయన నేను సారీ చెప్పాలి, ఆడవాళ్ళని అలా మాట్లాడడం అతనికి తప్పుగా అనిపించింది అన్నాడు. మరి నేను ఎందుకు మాట్లాడాను అన్నది కూడా నా సైడ్ కూడా ఆలోచించలేదు. బట్ నేను మా అత్తగారే కాబట్టి అయితే లావణ్య శేఖర్ భాష ఒకటే విషయం చెప్తున్నారు. పాదాలు టచ్ చేసుకొని సారీ చెప్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ నా మీదకి వచ్చాడు. దానికి రీజన్ ఏం చెప్తాడు అంటే, అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నగారితో మాట్లాడిన రికార్డింగ్ నేను రిలీజ్ చేశాను అంటాడు. నేనెందుకు మాట్లాడతాను? నాతో మాట్లాడిందా అండి నేను రిలీజ్ చేయడానికి? మీరు రంగారెడ్డి గారిని ఒకసారి లైన్ లోకి తీసుకోండి ప్లీజ్, దయచేసి. నా పర్సనల్ రిక్వెస్ట్ అండి ఇది. అండ్ ఇప్పుడు అతను ఆరోపిస్తున్న అబ్బాయిల అందరిది కూడా అతను ఫోన్ చేసి వాళ్ళతో చెప్పించమనండి అదే మాట. ఆ పెళ్లిళ్ళు అయినాయి అందరికి. ఏమని మాట్లాడతారు? ఏమండి ఇప్పుడు రాజస్థాన్తో నాకు రిలేషన్షిప్ ఉంది అన్నది, నేను ఇన్ని ఫోటోలు ఇది మేము ఫారెనర్ ది ఆ సన్సెట్ ఇద్దరి బ్లూ డ్రెస్ ఉంటది, మేము సాంగ్ షూట్ చేసినామండి. ఇంకొక అలిగేషన్ నా దగ్గర మొత్తం 7 minutes సాంగ్ షూట్ చేసే ఫుటేజ్ ఉంది. ఇప్పుడు దానికి ఏం కట్టిస్తాడు అతను లెక్క దానికి? ఓకే, 2023లో సేమ్ రాజ్ తరుణ్ మీద ఇప్పుడు ఎప్పుడైతే పోరాటం చేస్తా ఉన్నారో రాజ్ తరుణ్ నాకు కావాలని, 2023లో మస్తాన్ సాయి కోసం కూడా షీ టీమ్స్ కి వెళ్ళి నాకు మస్తాన్ సాయి కావాలంటూ కూడా పెద్ద బీభత్సం క్రియేట్ చేసింది. షీ టీమ్స్ లో అతని మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది అనేది కూడా కొత్త అంశం తెరపైకి తీసుకొచ్చాడు. లేదండి, చీటింగ్ ఏదైతే ఉండిందో అప్పుడు మాకు జరుగుతున్న ఒక ఫైట్ ని సాల్వ్ చేసుకునేది ఒకటే గానీ, మస్తాన్ సాయి కావాలి అనడానికి మస్తాన్ సాయి ఏంటి అంటే చిన్నపిల్లడా లేకపోతే కుక్క పిల్లనా? ఇప్పుడు అదే ప్రాబ్లం మస్తానికి ఉంటే మస్తానికి వచ్చి చెప్తాడు కదా బయటికి. రాస్తారు కావాలన్నానికి ఆయన కుక్క పిల్లనా? నాకు అర్థం కాదు. ఇతను అసలు అన్ని చూసినట్టు మాట్లాడతాడు. మరి విని మతిస్థిమితం పోయిందో ఏమో అర్థం కాదు నాకు ఇంకా బాధ పోయి అసలు ఇతను నన్ను ఎంత రెచ్చగొడితే ఈమె ఇంకా బ్యాడ్ అవుతుంది అన్న దగ్గర రెచ్చగొడుతున్నాడండి నన్ను. మిమ్మల్ని ఎందుకు బ్యాడ్ చేయాలనుకుంటున్నాడు? మీరు బ్యాడ్ చేయడం వల్ల అతనికి వచ్చేటువంటి లాభం ఏంటి? 2 ఉంటాయండి. ఒకటి పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటదండి, అంటే అతను భార్య పిల్లల మీద ఒట్టేసి అతని కెరీర్ మీద ఒట్టేసి అబద్ధం చెప్తున్నాడో మరి ఏం చెప్తున్నాడో తెలియదు. మరి రెండోది ఫేమ్ కోసం చేస్తున్నాడో బిగ్ బాస్ కోసం చేస్తున్నాడో తెలియదు. జస్టిస్ కోసం అన్నదే నిజం అయితే అండి రమ్మనండి నా దగ్గరికి, నేను కూర్చోబెట్టి నేను చూపిస్తాను, అన్ని నిరూపిస్తాను. అతను నిరూపించమనండి. ఇప్పుడు ఫోటో తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి అండ్ నా ఎవిడెన్స్ అండి. ఇప్పుడు అమ్మాయి డ్రగ్స్ అమ్మిందా లేదా అన్నది ఆ వీడియో తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఆ వీడియోలో అండి క్లియర్ కట్ గా ఆ వీడియో తీసింది నేను, ఆ వీడియో నేను పంపించింది రాజ్ కి. అర్థమైందా అండి? అందులో నా లగేజ్ ఓపెన్ చేయను అనట్లేదండి, నా లగేజ్ ముట్టుకుంటే ఒప్పుకోను అంటున్నాను. బ్యాక్గ్రౌండ్ లో వైట్ కార్ కనిపిస్తా ఉంటది, నా లగేజ్ కార్ లో ఎక్కిస్తా ఉంటారు.
అర్ధరాత్రి 1:30కి నేను వచ్చేసి ఎక్కేసేమనంటే ఎక్కేస్తానా అండి? వెళ్ళిపోవాలి నేను. అప్పుడు డ్రగ్స్ తోటి వస్తే పోలీసులు పట్టుకున్నారంటున్నారు. అదే అండి చెప్తున్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు వచ్చేదాకా ఆగనివ్వండి అన్నది. ఎందుకంటే నాకు కూడా ప్రొటెక్షన్ అన్న, సేఫ్టీ అన్న ఫీలింగ్ రావాలి. వాళ్ళు నడువు అని అనుకుంటూ అంటున్నారు. ఏమండి ఇప్పుడు డ్రగ్స్ అమ్మేదాన్ని అని నిండా నా పైన పడింది. అది కోర్టు చూసుకుంటుంది. నేను తప్పు చేస్తే కోర్టు శిక్ష చేస్తుంది. శిక్ష చేసిన తర్వాత అవును లావణ్య ఇది అని మాట అనమనండి. ఇప్పుడు శేఖర్ భాష మీకు లావణ్య ఒక సవాల్ విసిరింది. శేఖర్ భాష, మీరు ఏవైనా ఆధారాలు ఉంటే నా దగ్గర వచ్చి కూర్చొని నాకు చూపియండి అంటున్నారు. కొన్నది ఒక నిమిషం ఆగండి, నేను డ్రగ్ కొన్నది, నేను అమ్ముతున్నది, ఇలాంటివి తీసుకొచ్చి చూపించమనండి. నా వీడియో, నేను నా దాంట్లో తీసుకున్న వీడియో, అది కోర్టుకి సబ్మిట్ చేసుకోవాల్సిన ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇతను పబ్లిక్ లో పెట్టి రవితేజ దయచేసి ఒక్క ప్రశ్న లావణ్యని అడగాలి. రవితేజ ఒక్క ప్రశ్న లావణ్యని అడగాలి. ఏ రకంగా రాజ్ తరుణ్ కావాలనుకుంటుంటే ఈమె గుండె తీసుకెళ్లి అక్కడ మస్తాన్ సాయి దగ్గర ఏ రకంగా ఉంది? మీరు 11 ఏళ్ల నుంచి లావణ్య 11 ఏళ్ల పాటు నేను రాజ్ తరుణ్ తో కలిసి ఉంటున్నాను అనేది కూడా మొదటి నుంచి మీ స్టాండ్. 2023లో అతను మస్తాన్ సాయితో మాట్లాడేటప్పుడు మీరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నాక కూడా నా గుండె మీ దగ్గరే ఉంది అని మస్తాన్ సాయితో ఎలా మాట్లాడతారు అనేది ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నాడు. 100% అండి. ఇప్పుడు అందరికీ అన్ని ఉంటాయి. మాది ఏంటి అన్నది మేము ప్రూవ్ చేసుకుంటాము. ఇతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఆవిడ ప్రూవ్ చేసుకుంటుంటే మీరు ఎందుకు మాట్లాడతారు సార్? మనం మాట్లాడకూడదు. అతనివి మరి రంగారెడ్డి లైన్ లోకి తీసుకొని అతని సమాధానం చెప్పమనండి. నా జోలికి ఎందుకు వస్తున్నాడు? నా ఫైటింగ్ నేను చేసుకుంటాను. ప్రతి ఛానల్ కి వెళ్ళి ప్రతి అవి పెట్టుకొని మాట్లాడతాడు. డ్రగ్స్ లేకపోతే ఓపెన్ చేసి చూపెట్టచ్చు కదా అంటే నా మీద ఆల్రెడీ కుట్ర జరుగుతుంది. నన్ను జైలుకి పంపిస్తా అంటున్నారు. నేను ఆల్రెడీ 1 year నుంచి అనుభవిస్తున్నాను. నా భయాలు నాకు ఉంటాయి అన్నట్టుగానే చేశారు. శేఖర్ భాష ఏం చెప్తారు లావణ్య వర్షన్? మీరు విన్నారు కదా సార్, మీకు అర్థమైంది కదా. మీరు ఏమడగాలనుకుంటే అది అడగండి. అర్థమైందా? మీరు నమ్మారు కదా, అది నాకు కావాలి. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? ఆవిడ చెప్తున్నారంటే సార్ బిగ్ బాస్ కి వెళ్ళడానికే శేఖర్ భాష హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు అంటే క్లియర్ గా సార్. అనుకోండి సార్, నేను బిగ్ బాస్ కి వెళ్దాం అనుకున్నాను, లేకపోతే దాని పేరు ఏంటి, పెయిడ్ ఆర్టిస్ట్ నే. ఓకే, ఇవన్నీ అన్ని అనుకోండి సార్. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మా దాంట్లో అని అడుగుతున్నారు. నేను ఇన్వాల్వ్ అవ్వను సార్. పర్సనల్ ఇష్యూ, నేను పెళ్లి చేసుకున్నా, నా హస్బెండ్ అతను, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మా ఫ్యామిలీ విషయాలు అని అడుగుతుంది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అన్ని నా దగ్గరికి తీసుకురండి. ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేస్తుందా? ఎస్ లావణ్య, ఇప్పుడు శేఖర్ భాషని మీరు ఒక సవాల్ చేశారు. ఏ ఆధారాలు ఉన్నా నా దగ్గరకు వచ్చి ఆధారాలు చూపించి ప్రూవ్ చేయమని అన్నారు. మీ దగ్గరకు వస్తే మీరు డబ్బులు ఇచ్చి ఇష్యూని సెట్ చేస్తారా అని అడుగుతున్నాడు. దేనికండి? నా దగ్గర రూపాయి లేదండి తినడానికి. వదిలిచ్చేసుకొని వెళ్ళిపోయింది మనిషి. ఆ కాజ్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. ఇలాంటి మనిషి మరి అతనికి పెళ్లికి వచ్చిన కూతురు ఉంది అంటున్నారు. మరి వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ఉంది. మరి ఇలాంటి ఒక ఆడపిల్ల మరి మా ఇంట్లో జరిగితే ఏంటి అన్న ఒక ఆలోచన కూడా లేకుండా అమ్మాయి ఆడపిల్ల అనేటటువంటి ఒక విక్టిమ్ కార్డ్ ని ముందుకు తీసుకొస్తున్నారు. దాన్నే ఫస్ట్ ఆయన ఖండిస్తున్నారు. అదే ఆయన ప్రాబ్లం. మనకు ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉండదా? 10 ఏళ్ళు పట్టిందండి. 10 ఏళ్ళు పట్టిందా నాకు ఇదంతా చేయడానికి? అతను ఏం చెప్తున్నాడు అంటే రాజ్ తరుణ్ లావణ్య విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సమాజంలో మగవాళ్ళని అమ్మాయిలను ఎట్లా నాంచుకుంటున్నారు, ఎలా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు పంజగుట్టలో ఇచ్చిన బాధితురాలు ఫిర్యాదు కూడా లావణ్యనే దగ్గరుండి చేపించి ఇప్పుడు కావాలని స్క్రీన్ పై తీసుకొచ్చారు. నేను వస్తాను, నన్ను చెప్పు తీసుకొని కొట్టండి. నేను కారణం అయితే రెండింటికైనా సరే అని మీరు ఇదే క్లారిటీ ఆ బాధితురాలకి చేయొచ్చు, రంగారెడ్డి గారికి కూడా చేయొచ్చు. నాకు అయిన తర్వాత నాకు ఇలా ఎఫ్ఐఆర్ అని కాపీ నాకు చూపించడం జరిగింది. కానీ నా దగ్గర కూడా ఇన్కమింగ్ కాల్ అన్నది ఉంటది, నా దగ్గర కూడా ఇన్కమింగ్ మెసేజ్ అన్నది ఉంటది. టైము అన్ని ఏడుస్తాయి కదండి. ఊరికే ఆరోపించొద్దు. ఇతను నా మీద చేస్తున్నాడు కదా అని పని కట్టుకొని చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను డే 1 నుంచి కూడా చెప్తున్నా, ఇతని మీద ఏదో చేయాలన్న ఆలోచన కూడా లేదు. నా ఫైటింగ్ అంతా నాదంతా మస్తాన్ సాయి మీద గుంటూరులో రేప్ కేసు అనేది పెట్టారా లేదా లావణ్య మీరు అడిగి కనుక్కోవాలి. అక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఈ రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ మస్తాన్ సాయి పేరు మిడిల్లో ఎందుకు వచ్చింది? అసలు మస్తాన్ సాయి పేరు మీద లావణ్య కంప్లైంట్ ఇచ్చిందా లేదా? అసలు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది మీరు మస్తాన్ సాయి పైన? నేను మళ్ళీ చెప్తాను, మస్తాన్ సాయి గురించి కంప్లైంట్ ఇవ్వడం గానీ, రాజ్ కి నేను ఏ రోజు ఎఫ్ఐఆర్ పంపించాను, రాజ్ నన్ను మళ్ళీ లాయర్ ని పెట్టడం గానీ అన్ని వాటికి ఎవిడెన్సెస్ ఉన్నాయండి. నన్ను కంప్లైంట్ ఏ విధంగా పెట్టమన్నారు ఏంటి అన్నది కూడా మాకున్నాయి. అవి మేము కోర్టులో తీసుకుంటాము.
లేదు జనాలు ఎవరైనా అడుగుతున్నారా త్రూ శేఖర్ భాష రవితేజ ఒక్క నిమిషం లావణ్యను హోల్డ్ చేయండి.